లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్తో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? వాటి నుంచి మనకు కావాల్సిన సమాధానాలు రాబట్టడం కష్టంగా ఉందా? అయితే ఈ సంక్షిప్త మాస్టర్ క్లాస్ కరెక్ట్గా మీకోసమే. రండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రహస్యాలను తెలుసుకుని మన ఏఐ మోడల్స్ పూర్తి సామర్థ్యాన్ని ఎలా బయటకు తీసుకురావాలో చూద్దాం. చూసారా, అసలు సమస్య ఇక్కడే వస్తోంది. ఇప్పుడు ఓ పెద్ద కోడింగ్ సమస్యను పరిష్కరించమని ఎల్ఎల్ఎంని అడిగామనుకోండి, చాలాసార్లు ఏమొస్తోంది? ఏదో ఒక సాధారణమైన, పెద్దగా ఉపయోగపడని సమాధానమొస్తోంది. అదే సమస్యని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి స్టెప్ బై స్టెప్ సూచనలిస్తే అప్పుడు చూడండి, అద్భుతమైన సొల్యూషన్ మన ముందుంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పవర్ అంటే ఇదే అన్నమాట. ఈ ప్రయాణంలో మనం బేసిక్స్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్ టెక్నిక్స్ వరకు వెళ్తాం. ఆ తర్వాత రియల్ వరల్డ్లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో చూసి ఫైనల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్గా మారడానికి ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. సరే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి లోతుగా వెళ్లే ముందు అసలు ప్రాంప్ట్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, అంతకంటే చాలా చాలా ఎక్కువ. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? మనకు కావలసిన అవుట్పుట్ రాబట్టడం కోసం ఎల్ఎల్ఎంలకు చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా ఆర్డర్స్ ఇవ్వడం. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక ట్రాన్స్లేటర్ లాగా అన్నమాట. మన ఆలోచనల్ని మెషిన్కి అర్థమయ్యే భాషలోకి మారుస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి ప్రాంప్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఈ సూత్రాలు మన సింపుల్ ప్రశ్నల్ని కూడా పవర్ఫుల్ టూల్స్గా మార్చేస్తాయి. ఇక్కడ 6 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. మనం ఎంత క్లియర్గా సూచనలిస్తే ఎల్ఎల్ఎంకి అంత కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏమడుగుతున్నామో ఖచ్చితంగా అర్థమవుతుంది. సరైన కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల దానికి అవసరమైన సమాచారం అంది మనకు ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. మిగతావి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పనిని 3 చిన్న స్టెప్స్గా ఎలా విడగొట్టవచ్చో. ఫస్ట్, అసలా టాస్క్ ఉద్దేశమేంటో గుర్తించడం. సెకండ్, దానికి కావలసిన ఇన్ఫర్మేషన్ని సేకరించడం. ఇక థర్డ్, మోడల్ ఏం చెయ్యాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం. ఈ పద్ధతితో ఎంత కష్టమైన సమస్యనైనా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు దాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్లోకి వెళ్తున్నాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఎల్ఎల్ఎంలు కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే మెషిన్స్లా కాకుండా మనకు క్రియేటివ్ పార్ట్నర్గా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అసిస్టెంట్గా మారిపోతాయి. ఉదాహరణకి, లాజికల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వాడితే కష్టమైన లెక్కల్ని కూడా ఎల్ఎల్ఎంలతో సాల్వ్ చేయించవచ్చు. లేదా సెల్ఫ్ రిఫ్లెక్షన్ టెక్నిక్స్ వాడితే అవిచ్చిన సమాధానాలనే మళ్లీ చెక్ చేసుకుని వాటిని మెరుగుపరచమని అడగవచ్చు. అంటే ఎల్ఎల్ఎంకి సెల్ఫ్ కరెక్షన్ నేర్పించడమన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్కి లెక్క ఇచ్చి జవాబు మాత్రమే కాదు, ఆ జవాబుకి ఎలా వచ్చావో స్టెప్ బై స్టెప్ వివరించమని అడగడం లాంటిది. ఈ ప్రాసెస్లో మోడల్ తన థింకింగ్ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకుంటుంది, అలాగే దాని లాజిక్ని మనం కూడా ఫాలో అవ్వగలుగుతాం. తేడా గమనించారా? మొదటి ప్రాంప్ట్లో ఎల్ఎల్ఎంకి ఎలాంటి గైడెన్స్ లేదు, సో అది రాంగ్ ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ రెండో ప్రాంప్ట్లో మనం దానికి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాం. ఇది దాన్ని సరైన దారిలో నడిపిస్తుంది, మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఎల్ఎల్ఎంలోనే ఒక అద్భుతమైన టాలెంట్ని చూద్దాం. అదే యాక్టింగ్. అవును, నిజమే. ఈ టెక్నిక్తో మనం ఎల్ఎల్ఎంలను రకరకాల పాత్రలు పోషించమని అడగొచ్చు. ఒక్కో పాత్రకు ఒక్కో స్కిల్, ఒక్కో పర్స్పెక్టివ్ ఉంటుంది. ఈ టెక్నిక్ కేవలం సరదా కోసం కాదు. దీనివల్ల ఒకే విషయాన్ని మనం మల్టిపుల్ యాంగిల్స్లో చూడొచ్చు. ఒక ఇంజనీర్, ఒక ఆర్టిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్, ఇలా వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి ఒక సమస్యను అనలైజ్ చేస్తే మనకు ఇంకా బెటర్ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇప్పటిదాకా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క మంచి వైపు చూశాం. కానీ ప్రతి టెక్నాలజీకి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ వల్ల వచ్చే సెక్యూరిటీ రిస్క్స్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలా హెల్ప్ఫుల్గా ఉండే ఒక చాట్బోట్ను తయారు చేశామనుకుందాం. కానీ ఒక హ్యాకర్ దాన్ని హ్యాక్ చేసి మన యూజర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగిలిస్తే ఎలా? ఇక్కడే ప్రాంప్టింగ్ ప్రమాదకరంగా మారుతుంది. మన టూలే మనకు ఎగెన్స్ట్గా వెపన్ అవుతుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటారు. ఇందులో 2 రకాలున్నాయి. ఒకటి డైరెక్ట్ అటాక్, అంటే హ్యాకర్ నేరుగా డైరెక్ట్గా హానికరమైన కమాండ్స్ని ఇన్పుట్లో పంపిస్తాడు. రెండోది ఇండైరెక్ట్ అటాక్. ఇది కొంచెం ట్రికీ.
వాళ్ళు ఆ కమాండ్స్ని ఏదో ఒక వెబ్సైట్లోనో డాక్యుమెంట్లోనో దాచిపెడతారు. పాపం మన ఎల్ఎల్ఎం దాన్ని చదివినప్పుడు ఆ కమాండ్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్కి సిస్టమ్ ప్రాంప్ట్ కన్నా ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుంది. అందుకే ఎల్ఎల్ఎం తన అసలు డ్యూటీని మర్చిపోయి హ్యాకర్ చెప్పినట్టు వింటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎల్ఎల్ఎంని హిప్నటైజ్ చేయడం లాంటిది. ఇవేమీ థియరీ కాదు, రియల్ వరల్డ్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఒక కోడర్ గిట్హబ్ కోపైలట్ వాడుతున్నప్పుడు తెలియకుండానే ఒక హానికరమైన కోడ్ని తన ప్రాజెక్ట్లో చేర్చవచ్చు. లేదా ఒక కస్టమర్ కామర్స్ బాట్ని మోసం చేసి అనధికారిక డిస్కౌంట్ పొందొచ్చు. ఇన్పుట్ని క్లీన్ చేయడమంటే యూజర్ ఇన్పుట్ నుంచి డేంజరస్ కోడ్ లేదా కమాండ్స్ని తీసేయడం. అలాగే గార్డ్రేల్స్ పెట్టడమంటే ఎల్ఎల్ఎం ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదో అనే లిమిట్ సెట్ చేయడం. ఈ రక్షణ కవచాలు మన సిస్టమ్స్ని ఇలాంటి దాడుల నుంచి కాపాడతాయి. సరే, ఇప్పటికి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోని బేసిక్స్, అడ్వాన్స్ టాపిక్స్, అలాగే రిస్క్స్ కూడా నేర్చుకున్నాం. కానీ ఇది ఎండ్ కాదు. ఇదొక కొత్త జర్నీకి బిగినింగ్. ఒక ఎక్స్పర్ట్గా మారడానికి మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒక ఏఐ ఇంజనీర్గా కెరియర్లో ఎదగాలనుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మస్ట్ హ్యావ్ స్కిల్. ఇది రెజ్యూమేలో ఒక అదనపు పాయింట్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఏఐ డెవలప్మెంట్కి ఇదే ఫౌండేషన్. ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి. కంటిన్యూస్గా కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈ ఫీల్డ్లో లీడర్గా ఎదగడానికి కావలసినవన్నీ మన దగ్గరున్నాయి. ఫ్యూచర్లో మనం కేవలం ఒక ఐడియా ఇస్తే చాలు, దానికి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ని ఏఐ సిస్టమ్సే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాయి. ఇదే హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, మన పనిని ఇంకా సులభం చేస్తుంది. ఈ నాలెడ్జ్తో మనం కేవలం ఏఐ యూజర్స్ కాదు, మనం ఏఐ క్రియేటర్స్. భవిష్యత్తును నిర్మించే శక్తి మన చేతుల్లో ఉంది. దాన్ని బాధ్యతగా, క్రియేటివ్గా ఉపయోగిద్దాం.